ఈవినింగ్ వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం ఐబిఎస్ ఇంకా ఫిస్టులా గురించి తెలుసుకుందాం. వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు శ్రీ విశిష్ట ఆయుర్వేద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ జీకే రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. సో ఫిస్టులా గురించి చెప్పండి. ఫిస్టులా అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? యూజువల్గా ఫిస్టులా అనేది మనకి మలద్వారం దగ్గర వచ్చే సమస్య. మనం రెగ్యులర్గా డిస్కస్ చేస్తూనే ఉన్నాం. సో మలద్వారం దగ్గర వచ్చే మనకి మల విసర్జన మార్గంలో ఏదో ఒక సైడు చర్మానికి చిన్న కురుపులాగా ఒక పింపుల్ లాగా మాత్రమే డెవలప్ అవుతుంది ఇనిషియల్గా. సో దాన్ని ఎక్కువ మంది అశ్రద్ధ చేసే సమస్య ఇక్కడే తయారవుతుంది. సో ఏమవుతుందంటే అది నెగ్లెక్ట్ చేయడం వల్ల లోపలికి ఇప్పుడు యూజువల్గా మనకి చర్మం చేతుల మీద కానీ కాళ్ళ మీద కానీ కురుపులు చిన్న చిన్న కురుపులు ఏర్పడుతూ ఉంటాయి. అది అక్కడికక్కడే చీము తయారై లావుగా అవడం అనేది మనం గమనిస్తూ ఉంటాం. కానీ మల ద్వారం దగ్గర వచ్చే కురుపులు ఏవైతే ఉంటాయో ఒక ట్రాక్ లాగా అంటే గొట్టంలాగా పెరుగుతూ లోపలికి పోయి లోపల పేగులో కూడా రంధ్రాన్ని ఏర్పరుస్తుంది. సో బయటకి లోపలికి బయట చర్మం మీద రంధ్రం ఉంటుంది, గొట్టంలాగా పెరుగుతూ పోయి లోపల మలం నిల్వ ఉండే ప్రదేశంలో రంధ్రం ఏర్పడుతుంది. రెండు వైపులా రంధ్రం ఉండడాన్ని మనం ఫిస్టులా అని చెప్తూ ఉంటాం. సో ఈ మలద్వారం దగ్గర వస్తుంది కాబట్టి ఇది ఫిస్టులా నానో అని చెప్తూ ఉంటారు అనమాట. ఓకే, సో ఫిస్టులా రావడానికి రీజన్స్ ఏంటి డాక్టర్? సో ఇది పర్టికులర్గా ఒక పేషెంట్ ఫిస్టులా పేషెంట్ వస్తే ఇది ఖచ్చితంగా ఈ ప్రాబ్లం వల్లనే వచ్చింది అని చెప్పడం చాలా కష్టం. ఎందుకంటే దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ రీజన్స్. ఫస్ట్ ఒక దీనిలో చెప్పుకుంటే మనం కేవలం మనకి ఎక్కువ టైట్ డ్రెస్సెస్ వేసుకోవడం, జీన్స్ కానీ ఎక్కువ వాడడం, ఇంకోటి లాంగ్ సిట్టింగ్ అవర్స్, లాంగ్ డ్రైవింగ్ కానివ్వండి, లేకుంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు హెక్టిక్గా టైట్ డ్రెస్ వేసుకొని కూర్చోవడం. దానివల్ల ఏంటంటే ఈ మనకి ఇక్కడ ఇంగ్వెనల్ రీజన్లో ఇరుకుగా ఉండే ప్రదేశం స్వెట్టింగ్ ఎక్కువ రావడం, అక్కడ ఫంగస్ ఏర్పడడం, హెయిర్ ఫాలికల్స్ ఎక్కువగా ఉండేవాళ్ళు హెయిర్ రూట్ అనేది ఇన్ఫెక్షన్ గురై ఈ ఫంగస్ వలన అక్కడ చీము తయారై అది లోపలికి పెరిగే అవకాశం ఉంటుంది. ఇది ఒక రకంగా రావడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఏమవుతుందంటే మనకి ఇంటర్నల్గా వచ్చే ఇన్ఫెక్షన్స్, మనకి ఆహారం ద్వారా కానీ నీటి ద్వారా కానీ శరీరంలోకి ఇన్ఫెక్షన్స్ వెళ్ళడం వలన సో ఎక్కువ అమీబియాసిస్ కానివ్వండి, ఇటువంటి కండిషన్స్, ఈకోలై కానివ్వండి, వీటి వల్ల అంటే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ అని చెప్తాం. ఈకోలై, క్లెప్సెల్ గ్రూపు, అట్లాగే ఈ మాటికి ఎక్కువ మోషన్స్ వెళ్ళడం, ఇన్ఫెక్షన్తో కూడిన మల విసర్జన చేయడం, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియా అనేది లోపల ఎనల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఈ గ్లాండ్స్ లోపల ఈ బ్యాక్టీరియా చేరి అక్కడ మళ్ళీ ఇన్ఫెక్షన్ గురై చీము తయారై లోపటి నుంచి బయటికి పెరిగే విధానం ఒకటి ఉంటుంది. ఇవి రెండు కాకుండా ఇంకొకటి ఏమవుతుంటే ఎక్స్టర్నల్ ఇంజురీస్, ఏదైనా మెట్లు ఎక్కడం దిగడం, లేకుంటే ఏదైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ కానీ ఫాల్ డౌన్ ఫోర్స్గా హిప్ అనేది వెళ్ళి రోడ్ మీద కానీ లేకుంటే కింద ఫ్లోర్కి ఒక్కసారిగా హిప్ ఫోర్స్గా గుద్దుకోవడం వల్ల ఇంటర్నల్ మజిల్ హెమటోమా ఫామ్ అయ్యి దాని మీద పెద్దగా మనం ట్రీట్మెంట్ మీద ధ్యాస పెట్టుకున్న అప్పటికప్పుడు ఏముంది పెయిన్ కిల్లర్స్ వేసుకుని నెగ్లెక్ట్ చేస్తే ఇంటర్నల్గా ఏదైతే రప్చర్ అయి ఉంటుందో మజిల్ లోపల హెమటోమా ఫామ్ అయి ఉంటుందో అది ఇన్ఫెక్షన్ గురై చీము మారి అది కూడా ఈ ఫిస్టులాస్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. చెప్పండి శ్రీనివాస్ గారు. నాకు మొత్తం మోషన్స్ వస్తున్నాయి సార్, లేకపోతే మోషన్ ఫ్రీగా ఉందండి సార్. ఎన్ని రోజులుగా ఉందండి సమస్య? అది చాలా ఇయర్స్ 10 years వరకు అవుతుంది. డయాగ్నోస్ చేశారండి మీకున్న ప్రాబ్లం ఏంటి అని? ప్రాబ్లం ఏంది రెక్టిఫై అవుతలేదు సార్. ఎండోస్కోపీ చేయించాను, 2 times కొలోనోస్కోపీ చేయించాను. నాకు థైరాయిడ్ అని చెప్పారు. థైరాయిడ్ కూడా ఇప్పుడు నార్మల్ స్టేజ్ లో ఉంది సార్. థైరాయిడ్ కూడా నార్మల్ స్టేజ్ లో ఉంది, కానీ ఏంటంటే రెక్టిఫై అవుతలేదు సార్ ప్రాబ్లం. రైట్. ఒకటి ఏమవుతుందంటే ఇర్రెగ్యులర్ బబల్ హ్యాబిట్స్, మాటికి మోషన్ వెళ్ళాలనిపించడం, లేకుంటే ఒకసారి కాన్స్టిపేషన్, ఒకసారి లూజ్ బబల్, ఇట్లా ఇర్రెగ్యులర్గా ఉంటుంది. కాబట్టి మనకి మిగతా రిపోర్ట్స్ అన్నీ నార్మలే వస్తాయి. దీన్ని మనం ఏంటంటే ఐబిఎస్ అంటాం, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్గా తీసుకోవాలి. ఇరిటబిలిటీ ఎక్కువ ఉంటుంది, మాటికి ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ఏదైనా చిన్న పని మీద బయటికి వెళ్ళాలంటే మోషన్ వస్తుందేమో అనే భయం ఒకటి ఉంటుంది. సో ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉన్నది. ఒకసారి ఐబిఎస్ అనేది ఉంటుందండి. ఇది ఏమవుతుంటే ఫిజికల్గా వచ్చే సమస్య కాదు. ఫిస్టులా లాగానో పైల్స్ లాగానో అక్కడ కణజానికి లావుగా ఇబ్బంది పెట్టడం, దెబ్బలు తగలడం, అంటే చీము తయారవడం, ఇటువంటి ఇన్ఫెక్షన్ కాదు అది. సో ఐబిఎస్ అనేది ఫంక్షనల్గా వచ్చే ప్రాబ్లం, అంటే పేగు కదలికల్లో వచ్చే మార్పు వల్ల ఇది డెవలప్ అవుతుంది. కాబట్టి సో అది కొద్దిగా సైకలాజికల్గా కౌన్సిలింగ్ ఇచ్చుకుంటూ, ఆహారంలో మార్పు చేసుకుంటూ, కొన్ని ఔషధ చికిత్స, దాంతోపాటు పంచకర్మ ట్రీట్మెంట్ ఉంటుంది. క్రానిక్ చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడుతుందని చెప్తున్నారు మీరు కూడా. దానికి పంచకర్మ చికిత్స ఉంటుంది, వశీకర్మ అని చెప్తాం ఆయుర్వేదంలో మనం. సో దీనికి సంబంధించి చికిత్సా విధానం ఒక 21 days 28 days ఈ విధంగా ఉంటుందండి. దాంతోపాటు ఒక 3 months నుంచి 6 months ఇంటర్నల్ మెడిసిన్స్ వేసుకుంటే గ్రాడ్యువల్గా దాని నుంచి పూర్తిగా బయటికి రావడానికి అవకాశం ఉంటుంది. మీ రిపోర్ట్స్ పాత ఆల్రెడీ చేయించి ఉన్నారు, ఇప్పుడు కొత్తగా ఏం అవసరం లేదు. ఒకసారి ఆ రిపోర్ట్స్ తోటి వచ్చి కలిసే ప్రయత్నం చేయండి. వివరంగా ఒకసారి ఫిజికల్గా కూడా ఎగ్జామిన్ చేసిన తర్వాత నేను వివరంగా చెప్తాను ఏం చేద్దాం ఏంటి అని. ఓకే డాక్టర్, సో ఐబిఎస్ ఇంకా ఫిస్టులా గురించి మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాము. దానికన్నా ముందు ఒక చిన్న ఇవి చూద్దాం. శ్రీ విశిష్టకి సంబంధించి ఒక చిన్న ఇవి చూద్దాం.
శ్రీ విశిష్ట తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఆయుర్వేద వైద్య రంగంలో దశ దిశలా వినిపిస్తోన్న పేరు. అత్యుత్తమ వైద్య సేవల్ని ప్రారంభించిన శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల అనతి కాలంలోనే అనేక మందికి ఆయుర్వేద వైద్యంతో విశిష్ట సేవలందిస్తోంది. ప్రాణ స్నేహితులైన డాక్టర్ జీకే రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసాద్ తమకున్న విజన్తో ఆయుర్వేద వైద్య రంగంలో ఉన్న 12 సంవత్సరాల అనుభవంతో 2013లో ప్రారంభించబడింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. ఆయుర్వేద వైద్య రంగంలో అపార అనుభవం ఉన్న సిసిఐఎం మెంబర్ డాక్టర్ సారంగపాణి, రిటైర్డ్ ప్రొఫెసర్స్ డాక్టర్ బి వెంకటయ్య నిరంతరం తమ వైద్య సేవలు అందిస్తూ ప్రజలకు ఆయుర్వేద వైద్యంలో అనుక్షణం నమ్మకాన్ని కలిగిస్తూ విశేష ఫలితాలు అందిస్తూ వస్తున్నారు. ఆయుర్వేద వైద్యంలో మూలమైన పంచకర్మ చికిత్సకు ఆయుర్వేదంతో ఆధునీకరించి విశేష ఫలితాలను అందిపుచ్చుకుంటూ కొత్త పుంతలు తొక్కిస్తోంది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద వైద్యశాల. శ్రీ విశిష్ట ప్రతి నెల 1500 మంది నుంచి 1800 పేషెంట్స్తో ప్రయాణాన్ని ప్రారంభించింది. కేవలం 3 సంవత్సరాల్లో 1,00,000కు పైగా వ్యాధిగ్రస్తులకు 90% కంటే ఎక్కువగా ఫలితాలనందిస్తూ నాణ్యమైన ప్రయోగపూర్వక నిరూపణతో కూడిన ఆయుర్వేద వైద్య సేవలందిస్తోంది శ్రీ విశిష్ట. ఆయుర్వేద వైద్య రంగంలో తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా చీఫ్ మినిస్టర్ రిలీఫ్ ఫండ్ సీఎంఆర్ఎఫ్ ద్వారా వైద్య సేవలందించడమే కాకుండా నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్స్ సేవల్ని సైతం అందిస్తోన్న ప్రథమ ఆయుర్వేద వైద్యశాలగా పేరొందింది శ్రీ విశిష్ట. సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్లో ఆయుర్వేదం కోర్సులు చేసే విద్యార్థులకు సిలబస్ రూపకల్పనలో డాక్టర్ సారంగపాణి, డాక్టర్ లక్ష్మీప్రసాద్, డాక్టర్ కిషన్ కీలక పాత్ర పోషించడం శ్రీ విశిష్ట వైద్యుల అసాధారణ ప్రతిభకు అద్దం పడుతోంది. ఐఎస్ఓ క్వాలిటీ కేర్ అవార్డు ఫర్ 2015, టీవీ5 న్యూస్ ఛానల్ ప్రతిష్టాత్మక బిజినెస్ లీడర్షిప్ అవార్డు ఫర్ 2015, అత్యుత్తమ వైద్య సేవా పురస్కారం ఎన్టీవీ నుంచి 2014లో శిల్పకళావేదికలో ప్రపంచ ఆయుర్వేద దినోత్సవాన్ని, 2015లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ నాంపల్లిలో భారత ప్రభుత్వమే ప్రతిష్టాత్మకంగా భావించిన ప్రపంచ యోగా దినోత్సవం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అత్యద్భుతంగా నిర్వహించిన ఘనత శ్రీ విశిష్టాకే దక్కింది. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ మరియు సేఫ్ స్వచ్ఛంద సంస్థతో సంయుక్తంగా హెల్మెట్ ధారణ అవగాహన కార్యక్రమం నిర్వహించింది. ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చింది. ఆయుర్వేదం విశిష్టత, యోగా ప్రాముఖ్యత, రక్తదానం ఆవశ్యకత, అవయవదానం విశిష్టతను వివరిస్తూ అనేక అవగాహన మెడికల్ క్యాంపులను హైదరాబాదులో అనేక కార్పొరేట్ కంపెనీలు, స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించింది శ్రీ విశిష్ట. హైదరాబాదులో ఎర్రమంజిల్ వద్ద సివిల్ సప్లైస్ భవన్ ఎదురుగా విశాలమైన 5,000 చదరపు అడుగుల విశాల ప్రాంగణంలో ఆహ్లాదకరమైన ప్రశాంత వాతావరణంతో సేవలందిస్తోంది. దీర్ఘకాల వ్యాధులు మరియు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా దైనందిన జీవితంలో ఎదురయ్యే మెడనొప్పి, నడున్నొప్పి, వెన్నెముకకు సంబంధించిన వ్యాధులకు, జీర్ణకోశం, మొలలు, ఫిస్టులా లాంటి దీర్ఘకాల వ్యాధులకు, సంతానలేమి, శృంగార సమస్యలకు ఇలా అనేక సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ప్రజలకు అనతి కాలంలోనే చేరువయ్యింది శ్రీ విశిష్ట సూపర్ స్పెషాలిటీ ఆయుర్వేద్ హాస్పిటల్. ఐఎస్ఓ సర్టిఫికేషన్, నాణ్యమైన వైద్య సేవలు, ఆన్లైన్ పేషెంట్ మెడికల్ రికార్డ్స్ మెయింటెనెన్స్, వ్యాధి నిర్ధారణ ఆధారిత చికిత్సా పద్ధతులు, చికిత్సానంతరం సంతృప్తితో వెళ్లే వ్యాధిగ్రస్తులు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో మొట్టమొదటి నగదురహిత రీఎంబర్స్మెంట్ కలిగిన ఆయుర్వేద వైద్యశాల, ఎన్ఏబిహెచ్ ప్రమాణాలు పాటించడం ఇవన్నీ శ్రీ విశిష్ట ఆయుర్వేద వైద్య ప్రయాణంలో చేరుకున్న మజిలీలు. వెల్కమ్ బ్యాక్. కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో నమస్తే అండి, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. అయితే సార్ నాకు ఫైల్స్ ఉండే సార్, ఫైల్స్. ఓకే. నేను మొన్న ఆపరేషన్ చేయించుకున్నా రీసెంట్ గా 3 months బ్యాక్. ఓకే. చేయించుకుంటే నాకు ఇక్కడ లోపల స్కిన్ కట్ అయినట్టు ఉంది, అక్కడ నుంచి కొంచెం నీరులాగా అవుతుందండి. గాయం మానిందండి సర్జరీ తర్వాత? అయితే అది గాయం మానట్టుందండి, అయితే కొంచెం చిన్న స్కిన్ కట్టినట్టు ఉంది, నీరులాగా అవుతుంది. ఓకే ఓకే. ఎక్కడ మామూలు సర్జరీ టెక్నికల్గా డాక్టర్స్ దగ్గర చేయించుకున్నారండి, లోకల్ ట్రీట్మెంట్ తీసుకున్నారా?
ప్రైవేట్ హాస్పిటల్లో చేయించుకున్నానండి, ఆపరేషన్ చేయించారు, రైట్ రైట్. చేసుకున్నా. ఒకటి ఏమవుతుందండి, హెమరాయిడెక్టమీ ఈ పైల్స్కి పర్టికులర్గా సర్జరీస్ చేసుకున్న తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ అంటాం. సర్జరీ అయిన తర్వాత ఆ వూండ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మలం వచ్చే ప్రదేశం కాబట్టి వూండ్ మీద రెగ్యులర్గా మలం అంటుకుంటూ ఉంటుంది. ఆ క్లీన్లీనెస్ సరిగా లేకపోవడం వల్ల అక్కడ మళ్ళీ చీము తయారై మీరు చెప్పినట్టు ఇట్లా నీరులాగా రావడం, ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తుతాయి. అది ఫిస్ట్లా కూడా మారే అవకాశం ఉంటుంది. అది ఒక్కసారి పరీక్ష చేస్తే చెప్పగలమండి క్లియర్గా అది ఫిస్ట్లా మారిందా లేకుంటే కేవలం ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఉందా అనేది. అవకాశం ఉంటే ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దండి. ఎక్కడైనా పర్లేదు, దగ్గరలో ఎవరైనా దగ్గరైనా పర్లేదు, చూయించుకోండి ఫస్ట్. అది ఫిస్టులాగా మారితే మాత్రం మళ్ళీ ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం లోపలికి పుండు జరుగుతూ ఉంటుంది. సో ఇమీడియట్గా అది ఫిస్టులానా లేకుంటే కేవలం ఇన్ఫెక్షన్ స్టేజ్లో ఉందా అనేది వ్యాధి నిర్ధారణ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. సో డాక్టర్, ఇప్పుడు డయాగ్నోసిస్ ఏ విధంగా చేస్తారు ఫిస్టులా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి? ఫిస్టులా యూజువల్గా ఒక ఫిజికల్ ఎగ్జామినేషన్, డాక్టర్ మనం ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తే ఒక మనకి ప్రోబింగ్ ఎగ్జామినేషన్, సింపుల్ ఫిజికల్ ఎగ్జామినేషన్లోనే దాదాపుగా ఫిస్టులా డయాగ్నోస్ అయిపోతుంది. కానీ ఇంటర్నల్ నెంబర్ ఆఫ్ ట్రాక్స్ కానీ మల్టిపుల్ ట్రాక్స్ లో యానల్ ఉంటే యాజ్ సింపుల్ యాజ్ ఇమీడియట్గా డాక్టరే డయాగ్నోస్ చేసి చెప్పేస్తారు. డ్రాయింగ్ చేసి చూపించవచ్చు పేషెంట్కి ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉంది అని చెప్పేసి. అట్లా కాకుండా మిడ్ యానల్ కానీ హై యానల్ కానీ ఉండి నెంబర్ ఆఫ్ మల్టిపుల్ ట్రాక్స్ ఉండడం, బయట చర్మానికి కూడా 2 దగ్గర 3 దగ్గర బయట ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ ఉండడం కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, బయట అంతా కూడా చాలామందికి ప్రోరైటిస్ అని ఉంటుంది. అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ నుండి స్కిన్ అంతా కూడా చెడుతుంది బయటంతా కూడా. సో ఈ కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు డయాగ్నోసిస్ ప్రొసీజర్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. వాటిలో ప్రధానంగా ఫిస్లోగ్రామ్ అంటాం. ఫిస్లోగ్రామ్ అంటే బయట నుంచి ఒక డై పుష్ చేసి ఎక్స్రే తీస్తారు. ఎక్స్రేలో మనకి లోపల క్యావిటీ ఏ సైజులో ఉంది, ఎంత దూరం వెళ్తుంది అనేది మొత్తం మనకి ఎక్స్రేలో తెలిసిపోతూ ఉంటుంది. అదేవిధంగా ట్రాన్స్ ఎనల్ స్కాన్ ఆర్ ఎండో ఎనల్ స్కాన్ అంటాం. సో దీనివల్ల కూడా 360 degrees డైమెన్షన్లో మనకి వూండ్ ఎటు నుంచి ఎటు వెళ్తుంది క్లియర్గా మనకి ఆ రిపోర్ట్లో వివరంగా వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని కూడా ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ అవుతుంది. అట్లా కాకుండా ఇంకా కాంప్లికేటెడ్గా ఉంది, హై యానల్ మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయంటే కనుక ఎంఆర్ఐ ఫిస్టులా అనే టెస్ట్ ఒకటి ఉంటుంది. సో ఎంఆర్ఐ చేసుకుంటే ఇంకా మనకి వివరంగా డీటెయిల్ రిపోర్ట్ వచ్చేస్తుంది. ఫస్ట్ డయాగ్నోస్ అనేది ఇంపార్టెంట్ ఈ కేసెస్లో మనకి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నా పేరు జనార్దన్ మంచి గారు. చెప్పండి జనార్దన్ గారు. మంచిగా ఉంది మాట్లాడుతూ నేను బైక్ చెప్పండి అండి. వల్ల ఏమవుతుందండి? ఫైల్స్ తయారయ్యాయి. ఓకే, ఫైల్స్ తయారైతే సర్జరీ చేయించుకున్నాను. ఓకే, సర్జరీ చేసేటప్పుడు అతను ఏం చేసిందంటే ఒక పక్క వేసేసింది, ఒక పక్క అలాగే ఉండిపోయింది. దానివల్ల గ్యాస్ ప్రాబ్లం, కొంచెం ఫ్రీ ఉండాలి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుదాం. రైట్. సో ఇప్పుడు ప్రధానంగా ఏమవుతుందంటే పైల్స్ వల్ల గ్యాస్ ప్రాబ్లం రావట్లేదు మీకు. ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్ వల్లే పైల్స్ డెవలప్ అవుతాయండి. ఆల్రెడీ ఒక సైడ్ చేంజ్ చేసి అన్నారు, రెండో సైడ్ అది ఏ స్థాయిలో ఉంది. వాటిలో మనకి గ్రేడ్స్ ఉంటాయి పైల్స్లో. మనకి 1st degree, 2nd degree, 3rd degree ప్రొలాప్స్, ఈ విధంగా మనం గ్రేడ్ చేయడం ఉంటుంది. ఒకసారి ఫిజికల్గా ఎగ్జామిన్ చేస్తే అది ఏ గ్రేడ్లో ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి గ్రేడ్లు అనేది మారేదానికి అవకాశం ఎక్కడొస్తుందంటే మనకి గ్యాస్ సమస్యలు, అంటే సరైన టైంలో ఆహారం తీసుకోకపోవడం, ఆల్కహాల్ మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం, నిద్రలేమి, లేట్ నైట్ డిన్నర్స్ చేయడం, వీటి వల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవడం వల్ల ఆల్రెడీ ఉన్న పైల్స్ ఇంకా ఎక్కువ ఉధృతం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దాని సైజు పెరగడం కానివ్వండి, లేకుంటే ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వడం కానివ్వండి, ఇన్ఫ్లమేషన్ రావడం కానివ్వండి, బ్లీడింగ్ ఎక్కువ అవడం, ఇటువంటి లక్షణాలు రావడానికి అవకాశం ఉంటుందండి. ఫస్ట్ గ్యాస్ సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే అవి తగ్గించుకునే ప్రయత్నం చేసి తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే పూర్తిగా దాని నుంచి బయటకు రావచ్చండి. ఒకసారి కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత నేను వివరంగా చెప్తాను ఏం చేయాలి ఏంటి అనేది. ఓకే డాక్టర్, సో ఫిస్టులకి సంబంధించి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? ఫిస్టులా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఒకసారి ఇందాక చెప్పుకున్నాం, వ్యాధి నిర్ధారణ అయిన తర్వాత ట్రాక్ ఏ స్థాయిలో ఉంది, ఎంత డిస్టెన్స్లో ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంది, క్యావిటీస్ ఏమైనా ఉన్నాయా, లేకుంటే మల్టిపుల్ ట్రాక్స్ ఉన్నాయా, ఈ విధంగా ఒక్కసారి టోటల్ వూండ్ లేఅవుట్ అంతా చూసుకున్న తర్వాత మనకి క్షారసూత్ర పద్ధతిలో చికిత్సా విధానం ఉంటుంది. సో మెడికేటెడ్ కోటెడ్ థ్రెడ్స్ ఉంటాయి. సో ఇది ఏమవుతుందంటే బయట ఎక్కడైతే చర్మానికి ఓపెనింగ్ ఉంటుందో అక్కడి నుంచి తీసుకొని వూండ్ లోపటి నుంచి మళ్ళీ మలద్వారం ద్వారా మళ్ళీ బయటికి తీసుకొచ్చి నాటు వేయడం జరుగుతుంది. 24 hours వూండ్ లోపల మందుతో తయారైన దారం ఉండడం వలన లోపల ఉన్న చెడు అంతా కూడా ఎప్పటికప్పుడు డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనం ఏ విధంగా కూడా బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. రెగ్యులర్గా కూర్చోవడం, లేవడం, తిరగడం, మీ యాక్టివిటీస్ అన్ని చేసుకుంటూనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. ఈ యాక్టివిటీస్ చేసే క్రమంలో ఆ థ్రెడ్ ఓర్చుకుంటూ కొద్దిగా రప్చర్ అవుతూ అది కట్ అవుతూ వస్తుంది. అట్ ది సేమ్ టైం దానికి ఉన్న మందు రిలీజ్ అవుతూ ఉంటుంది కాబట్టి లోపల నుంచి హీల్ కూడా అయిపోతూ వస్తుంది. అంటే కటింగ్ అండ్ హీలింగ్ రెండు సైమల్టేనియస్గా జరుగుతూ వస్తుంది కాబట్టి అది మళ్ళీ తిరగబెట్టే అవకాశం లేదు, పూర్తిగా నయమైపోతూ ఉంటుందన్నమాట. సో ఈ పర్టికులర్ ట్రీట్మెంట్లో వారానికి ఒక్కసారి హాస్పిటల్కి రావాల్సిన అవసరం ఉంటుంది. ఎటువంటి పరిస్థితుల్లో బెడ్ రెస్ట్ అవసరం లేదు. వాళ్ళు రొటీన్ కార్యక్రమాలు చేసుకుంటూనే ఈ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు అనమాట.
ఓకే డాక్టర్, సో ఐబిఎస్ గురించి చెప్పండి. ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ అంటే ఏంటి, వాటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి? సో ఇక్కడ ఐబిఎస్ అంటే ఇందాక మనకి ఫస్ట్ కాలర్ చెప్పారు లక్షణాలు. మనకి 10 ఇయర్స్గా బాధపడుతున్నాను, మోషన్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, ఒకరోజు లూజ్ మోషన్స్, ఒకరోజు హార్డ్ బౌల్ అవుతుంది. సో ఎటువంటి డయాగ్నోసిస్ ప్రాసెస్కి వెళ్ళినా అన్ని నార్మలే వస్తున్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే ఐబిఎస్ అనేది డయాగ్నోస్ చేసేసరికి పేషెంట్ దాదాపుగా క్రానిక్ కండిషన్లోకి వచ్చేస్తుంటారు. ఎందుకంటే ఇనిషియల్ స్టేజ్లో ఏమవుతుందంటే ఇది ఇర్రెగ్యులర్గా ఉన్నప్పుడు మోషన్స్ అయితే దగ్గరలో ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళిపోయి ఏదో ఒకటి మోషన్స్ కంట్రోల్ అవ్వడానికి ఏదో ఒక టాబ్లెట్స్ వేసేసుకుంటుంటారు, లేదు మోషన్స్ రాలేదంటే అవ్వడానికి ఏదో ఒకటి వేసుకుంటూ ఉంటారు. దీనివల్ల ఏంటంటే ఎర్లీ స్టేజ్లో డయాగ్నోస్ చేయడం చాలా కష్టమవుతుంది. దానివల్ల పేషెంట్ కూడా దాని మీద ధ్యాస పెట్టరు, అప్పటికప్పుడు టెంపరీగా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. ఆహారంలో ఏదో ఒకటి జాగ్రత్తలు తీసుకోవడం, అప్పటికప్పుడు మెయింటైన్ చేసుకుంటూ వెళ్తారు. ఇదేమవుతుంటే ఫంక్షనల్ ప్రాబ్లం, ఇది న్యూరలాజికల్గా అట్ ది సేమ్ టైం సైకలాజికల్గా కూడా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటుంది పేషెంట్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టైం బౌండెడ్ జాబ్ చేసేవాళ్ళు రెగ్యులర్గా మార్నింగ్ ఈ టైంకి ఆఫీస్లో ఉండాలి, లేకుంటే ఏదైనా ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ఇటువంటివి ఉన్నప్పుడు ఏమవుతుందంటే బ్రేక్ఫాస్ట్ చేయడమో లేకుంటే ఏదైనా తీసుకున్నప్పుడు ఇమీడియట్గా మళ్ళీ బబల్ పాస్ చేయాలని పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. సో జర్నీ చేసేటప్పుడు ఏమైనా ఇబ్బంది అవుతుందేమో, మళ్ళీ మోషన్ వెళ్ళాల్సి వస్తుందేమో అని చెప్పి తినడం కూడా ఆపేసే పరిస్థితి ఉంటుంది. సో ఇటువంటి కండిషన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఇర్రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్ మోర్ దాన్ 2 months ఈ ఇర్రెగ్యులర్గా రావడం, ఇబ్బంది పెట్టడం, క్రానిక్ కాన్స్టిపేషన్గా తయారవడం, ఇటువంటివి ఉన్నప్పుడు ఏమాత్రం అశ్రద్ధ చేయకూడదు. దానికి సంబంధించి వ్యాధి నిర్ధారణ, ఇది ఐబిఎస్ఆ లేకుంటే ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా అనేది రూల్ అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. సార్ డాక్టర్కి కలపండి. నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. సార్ నా పేరు శ్యామ్ అండి, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి శ్యామ్ గారు. నా ఏజ్ వచ్చేసి 30 years అండి. నాకు మేజర్ ప్రాబ్లం ఏంటంటే నాకు కొంచెం పొట్టలో ఇన్ఫెక్షన్ ఉందని నాకు పర్ డేకి 2 to 3 times మోషన్ వచ్చేదండి నాకు. ఓకే. నాకు ఈవెన్ నేను ఒకసారి కొలనోస్కోపీ కూడా టెస్టింగ్ చేశారు. ఓకే. చేశాక నాకు ఏమంటే చిన్న ఇన్ఫెక్షన్ ఉందని చెప్పేశారు. దానివల్ల నాకు మెడిసిన్ కూడా ప్రిస్క్రిప్షన్ డిస్క్రైబ్ చేశారు. రైట్. చేసిన తర్వాత ఏంటంటే ఆ మెడిసిన్ వాడినంత రోజులన్నీ బాగానే ఉంది సార్. తర్వాత ఏమైందంటే ఒక ఫర్ లాంగ్ టైమ్ ఒక 2 years తర్వాత నాకు గ్యాప్ వచ్చేసింది. స్టిల్ నాకు అలానే ఇష్యూ అలానే వస్తుంది సార్. పర్ డేకి 3 times వరకు వచ్చేసింది. తర్వాత నాకు ఏంటంటే మాది రొటేషనల్ బేసిస్ వర్క్ అన్నట్టు మేజర్ గా. ఓకే. సో ఆ రొటేషనల్ బేసిస్ పైన వర్క్ చేస్తున్నప్పుడు, నైట్ షిఫ్ట్ లో వర్క్ చేస్తున్నప్పుడు కడుపులో గ్యాస్ ఫామ్ అవుతుందో లేదో తెలియదు కానీ ఒక రకమైన సౌండ్స్, కడుపులోకి వెళ్ళి పేగులకి వెళ్ళి ఒక రకమైన సౌండ్స్ వస్తుంది సార్. రైట్ రైట్. సో ఇది ఇక్కడ ఏమవుతుందంటే మీకు ఆల్రెడీ సమస్య అనేది ఇర్రెగ్యులర్గా ఉంది. దీనికి ఏమవుతుందంటే ఆహార నియమాలు కరెక్ట్గా చేసుకోవాలి. మీరు నైట్ షిఫ్ట్స్ అవి ఉన్నప్పుడు టైం ప్రకారం ఆహారం తీసుకోవడం, నైట్ షిఫ్ట్స్ ఉన్నట్టు లేట్ నైట్లో ఎక్కువ హెవీగా మీల్ తీసుకోవడం ఇట్లాంటివి చేయొద్దండి. నైట్ షిఫ్ట్స్కి వెళ్ళేటప్పుడు ఒక ఫుల్ 1 liter బటర్ మిల్క్ క్యారీ చేయండి, ఒక బబల్ ఫ్రూట్స్ తీసుకోండి, అంతకుమించి వేరే ఏం తీసుకోవద్దు. ఎక్కువ టీ తాగడం ఇటువంటి చేయొద్దండి, దానివల్ల ఈ ప్రాబ్లం అరైజ్ అవుతుంది మీకు. ఇంకొకటి ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి, రెగ్యులర్గా వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఇటువంటి ఫిజికల్ యాక్టివిటీ పెట్టుకోండి. బేసిక్గా మీరు చెప్పిన హిస్టరీ అంతా అయిన తర్వాత ఇనిషియల్గా ఉన్న ఇన్ఫెక్షన్స్ని మీరు కరెక్ట్గా దాన్ని రైట్ టైంలో డయాగ్నోస్ చేసుకోలేదు. అట్ ది సేమ్ టైం ఇప్పటి వరకు మీకు మోషన్ స్టూల్ కల్చర్ చేసుకున్నారో లేదో చెప్పలేదు నాకు. ఒక్కసారి స్టూల్ కల్చర్ చేసుకోండి, దానిలో బ్యాక్టీరియా గ్రోత్ ఏమైనా ఉందేమో తెలుసుకోవాలి. సో ఒక్కసారి బ్యాక్టీరియా ఉంది అంటే కనుక దాన్ని ఎరాడికేట్ చేస్తే కానీ మీకు ఈ పరిస్థితి మళ్ళీ రిపీట్ రాకుండా ఉండదు. ఇంకొకటి ఏంటంటే ఆహారం టైం ప్రకారం, ఇప్పుడు నేను చెప్పాను ఇందాక ఆల్రెడీ, ఈ ఇర్రెగ్యులర్ షిఫ్టింగ్స్ ఉన్న వాళ్ళు టైమింగ్ అనేది కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. లేట్ నైట్ డిన్నర్స్ చేయొద్దండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి. మేడం అది కొంచెం ఈ గ్యాస్ ట్రబుల్ వచ్చి 5 సంవత్సరాలు దాటింది మేడం. చెప్పండి. 5 సంవత్సరాలు దాటింది. అసలు గ్యాస్ ట్రబుల్ దగ్గర ఉంటే మానసిక ఒత్తిడి ఎక్కువైపోయింది సార్. రైట్. ఏమవుతుంది, నిద్ర రావడం లేదా? నిద్ర సరిగా రావడం లేదు. అన్నం తిన్నంటనే కడుపుబ్బడము, ఇక మానసికంగా ఎక్కువ ఒత్తిడి అవుతుంది సార్. భయం ఎక్కువ వస్తుంది దానివల్ల. ఏం చేస్తుంటారు మీరు? నేను మేస్త్రి పని చేస్తాను. అదే ఎందుకంటే రైట్. ఆల్కహాల్ అలవాటు ఉందండి? ఆల్కహాల్ అప్పుడు ఉండే సార్, ఇప్పుడు తీసేసినప్పుడు వాడుతుంది. సిగరెట్, స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ టొబాకో చూయింగ్ ఇటువంటి అలవాట్లు ఉంటే ఇమీడియట్గా మానేసేయండి. మీరున్న పరిస్థితికి మంచిది కాదండి అది. ఇంకోటి ఆహార నియమాలు కరెక్ట్ చేసుకుని బబల్ హ్యాబిట్స్ రెగ్యులరైజ్ చేసుకుంటే అది పెద్ద సమస్య కాదు. ఒక్కసారి కలిసే ప్రయత్నం చేయండి. ఫిజికల్గా కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి నేను మీకు గైడ్ చేస్తాను ఏం చేయాలి ఏంటి అనేది. చాలా సింపుల్ సమస్య అండి, మానసికంగా ఒత్తిడికి గురి కాకుండా ఉంటే చాలు. ఓకే డాక్టర్, సో ఇందాక ఐబిఎస్ సిమ్టమ్స్ చెప్పారు, ఉంటే డయేరియా లేదంటే కాన్స్టిపేషన్ అనేది. సో రీజన్స్ ఏంటి రావడానికి? అంటే యాంగ్జైటీ వలన, లేకుంటే టెన్షన్, స్ట్రెస్ వలన ఇలాంటి సిమ్టమ్స్ కనిపిస్తాయంటారా? సో ఈ సిమ్టమ్స్ వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్లోకి డెవలప్ అవుతూ ఉంటారు అనమాట పేషెంట్స్ యూజువల్గా. ఇక్కడ మెయిన్ ప్రధానంగా వచ్చే సమస్య ఏంటంటే ఎర్లీ ఇన్ఫెక్షన్స్.
ఇప్పుడు ఐబీడీ అని చెప్పుకున్నాం, ఇన్ఫెక్టివ్ బవల్ డిసీజ్, అట్లాగే అమీబియాసిస్ కానివ్వండి, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉన్న బవల్ ఉన్నప్పుడు కానివ్వండి, ఈ ఇర్రెగ్యులారిటీ అనేది అప్పుడు స్టార్ట్ అవుతుంది. సో ఇవేమవుతుందంటే ఇన్ఫెక్షన్ని ఎరాడికేట్ చేయకుండా కేవలం సిమ్టమ్స్ తగ్గడానికి మందులు వేసుకుంటేనే ఇక్కడ సమస్య మొదలవుతుంది. ఇప్పుడు లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు కేవలం మోషన్స్ ఆగిపోవడానికి మందు వేసుకోవడం సరికాదు. అది రావడానికి కారణం ఏంటి, ఏమైనా బ్యాక్టీరియా ఏమైనా పెరిగిందా, కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్ అయిందా అని చెప్పి ఒక్కసారి మనం స్టూల్ కల్చర్ చేసుకుంటే క్లియర్గా తెలిసిపోతుంది. ఒకసారి స్టూల్ కల్చర్ చేసుకుని దానికి తగినట్టుగా ఔషధాలు వేసుకుంటే పూర్తిగా నయమైపోతుంది. సో ఇంకొకటి, ఈ ఎర్లీ స్టేజ్లో ఇవి చాలామంది చేయడం లేదు, వాటి మీద పెద్ద అవగాహన లేదు, వాటి గురించి కూడా ఆలోచన చేయరు. ఎందుకంటే డాక్టర్ దగ్గరికి కూడా వెళ్ళరు, మామూలు మోషన్సే కదా అని చెప్పి ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో మేము చెప్పేది ఏంటంటే ఈ ఎర్లీ స్టేజ్లో ఈ సమస్యలు ఉన్నప్పుడు బటర్ మిల్క్ అనేది ఔషధం లాగా పనిచేస్తుంది. పెరుగు కన్నా కూడా మజ్జిగ, ఈ గ్రహణి అని చెప్తాం ఆయుర్వేదంలో ఈ ప్రాబ్లమ్ని, ఈ గ్రహణి వ్యాధిలో బటర్ మిల్క్ ఒక 50% మెడిసిన్ లాగా పనిచేస్తుంది. మిగతా 50% ఆహారంలో మార్పులు, మనం ఇచ్చే ఔషధం అనేది పనిచేస్తుంది. సో దట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మజ్జిగ మీద ఎక్కువ ఆధారపడాలి. బటర్ మిల్క్ అప్పటికప్పుడు తయారు చేసుకున్న ఫ్రెష్ బటర్ మిల్క్ తీసుకుని అలవాటు చేసుకున్నట్లయితే ఎర్లీ స్టేజ్లోనే వాటిని ఎరాడికేట్ చేయొచ్చు. ఈ ఎర్లీ డయాగ్నోస్ కాకపోవడం వల్లే ఇది ఐబిఎస్గా మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే, వరంగల్ నుంచి కాల్ ఉన్నారు. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. ఎన్ని రోజులుగా ఉందండి? రైట్. కడుపు నొప్పి ఏమైనా ఉంటుందండి? నాకు ఇంతకుముందు ఒక 1 year బ్యాక్ ఈ రైట్ ని సర్జరీ అయింది సార్. అప్పుడు కొంచెం పెయిన్ కిల్లర్లు ఎక్కువ తీసుకోవడం వల్ల అప్పటి నుండి గ్యాస్ ప్రాబ్లం వచ్చిందండి. కొంచెం రైస్ కొంచెం లైట్ గా ఒక 2-3 times తినేవాడిని. ఓకే. తినేటప్పుడు కూడా కొంచెం చెప్పండి. కాల్ కట్ అయినట్టుంది. అది యాక్చువల్గా గ్యాస్ ప్రాబ్లం అనేది ఇందాక నుంచి మనం చెప్పుకుంటామండి, ఆహార నియమాల వల్లనే అది డెవలప్ అవుతుంది. టైం ప్రకారం తినకపోవడం, రాత్రిపూట ఆలస్యంగా తినడం, ఆల్కహాల్ అలవాటు కానివ్వండి, టొబాకో చూయింగ్, ఎక్కువ మాంసాహారం తినడం కానివ్వండి, ఈ సమస్య ఉన్నప్పుడే ఇది డెవలప్ అవుతుంది. ఆల్రెడీ ఈ ప్రాబ్లం ఉన్నవాళ్ళు రాత్రిపూట ఆలస్యంగా భోజనం చేయడం కానీ ఇటువంటి చేయొద్దు. ఇంకొకటి, రాత్రిపూట మాంసాహారం తినే అలవాటు ఇమీడియట్గా మానేసేయండి. మాంసాహారం తీసుకున్నప్పుడు ఈక్వల్గా ఫ్రూట్స్, సలాడ్స్, అట్లాగే మజ్జిగ కూడా తీసుకుని అలవాటు చేస్తున్నట్టయితే ఈ ప్రాబ్లం ఎర్లీ స్టేజ్లో దాని నుంచి బయటికి రావచ్చు. ఆల్రెడీ 6 months నుంచి బాధపడుతున్నారంటే ఖచ్చితంగా మెడికేషన్ అవసరం అవుతుందండి. మీరు మాటిమాటికి ఎంటాసిడ్స్ కానివ్వండి, వీటికి సంబంధించి కడుపు నొప్పికి టాబ్లెట్లు కానివ్వండి, మోషన్స్ అవ్వడం కానీ ఇవి వాడకుండా ఫస్ట్ దాన్ని రెగ్యులేట్ చేసే దానికోసం ఆహారంలో మార్పు చేసి అలవాటు చేసుకోండి. ఒకసారి కలిసే ప్రయత్నం చేస్తే నేను వివరంగా చెప్పగలను, మీకు మొత్తం రాసిస్తాను ఎట్లా చేయాలి ఏంటి అనేది. సో ఓవరాల్గా ఐబిఎస్ ఇంకా ఫిస్టులాకి సంబంధించి ఆయుర్వేదంలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.